హయత్ నగర్ సమీపంలో హైడ్రా కూల్చివేతలు దారుణమని సామిరెడ్డి బాలరెడ్డి అన్నారు. కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దితే భారీ భవనాన్ని అన్యాయంగా కూల్చివేశారని బాధితులు సామిరెడ్డి బాలరెడ్డి అన్నారు. కోర్టుకు వెళ్లి వచ్చేలోపు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ పొలాన్ని 2013లో కొన్నాను. నాకు ఎలాంటి నేనంటారు ల్యాండ్ కబ్జాకోర్ అని. నేను కబ్జాకోర్ను కాదండి, నేను లీగల్గా కొన్న నాకు డాక్యుమెంట్ ఉంది. ప్లస్ నేను ఈ విషయంలో నేను హైడ్రా రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేసిన, నాకు షార్ట్ టైంలో నన్ను రమ్మన్నారు. నాకు టైం ఇవ్వకుండా ఇవాళ నేను కోర్టుకు పోయి వచ్చే లోపల, నేను ఆర్డర్ తీసుకునే లోపల 4 గంటల మిట్ట మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి కూలగొట్టిపోయారు. నేను 11 గంటల దాకా ఇక్కడనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. అప్పటిదాకా లేరు. 2 గంటలకు వచ్చి కూలగొట్టేసి దనాదన డ్యామేజ్ చేసిపోయారండి. ఇది ఈ బద్రి అశోక్ అండ్ కో వాళ్ళు మొత్తం ఐతనార్ కోర్టులో ఓడిపోయారు. రంగారెడ్డి కోర్టులో నడుస్తుంది, సివిల్ కోర్టులో. వాళ్ళు ఆడ గెలవలేమనుకుర్రో ఏమనుకుర్రో వాళ్ళు పోయి రంగనాథ్ గారికి రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. కాబట్టి రంగనాథ్ గారు 1 సైడ్ని నాకు అన్యాయం చేసిండు. ఈ అన్యాయాన్ని నాకు న్యాయం చేయాలి. నేను ల్యాండ్ కబ్జా చెయ్యలేదు అన్న. ఇది నేను చెప్పేది మీకు. నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందాక వచ్చినాక వాళ్ళు ఆగకుండా కొట్టేసిపోయారు. నేను వచ్చే లోపల కొట్టేసిపోయారు. ఈ సర్వే నెంబర్ 951, అందులో 5 ఎకరాలు 8 గుంటలు నేను తీసుకున్నాను. నాకు 5 ఎకరాలు 8 గుంటల్లో నేను వ్యవసాయ క్షేత్రం రన్ చేస్తున్నా. నాకు ఇంతకుముందు తహసీల్దార్ గిట్ట నేను వచ్చి విజిట్ చేసి, నేను వ్యవసాయం రన్ అవుతుంది, ఏది జొన్న చేను ఉందనేది రిపోర్ట్ ఇచ్చిన. అంతకుముందు తహసీల్దార్ వచ్చి పత్తి చేను ఉందని ఇచ్చిన. ఆ తర్వాత అంతకుముందు విఆర్ఓ ఇచ్చిన జొన్న చేను కంది చేను ఉందని చెప్పి ఇచ్చిన. అవన్నీ అఫీషియల్గా ఇచ్చిర్రు. నేను ఎలాంటి కబ్జాకోర్ను కాదు, నేను ఎలాంటి రియల్టర్ను కాదు. నేను ఈ పొలాన్ని 2013లో కొన్నాను. నాకు ఎలాంటి నేనంటారు